వాళ్ళు పరిగెత్తుకొచ్చి బండి ఆపాడు. 10,000 బైక్స్ రెంట్కి ఇస్తే 9,999 బైక్స్ ఇవే ఉంటాయి. డొల్లా ఏంలే. ఒకవేళ పొరపాటున వస్తే రాకపోతే లైట్ అసలు రామాక వేస్ట్. ఇది ఏం లేదు, వరస్ట్ ఉంది. టేస్ట్ అంకా నాకించుకున్నాం. మా వాళ్ళు కానీ అందరు కానీ మొత్తం బుక్ అయిపోయాం గోవాలో. వెల్కమ్ బ్యాక్ టు డే 4. సో ఈ రోజు మనం ఫస్ట్ లొకేషన్ ఏంటంటే మారా. సో ఈ లొకేషన్ లో మనకి చాలా మూవీస్ అనేది షూటింగ్ జరిగింది అనమాట. ఈ నగరానికి ఏమైంది మూవీ చూసారా? ఆ మూవీ మొత్తం ఇక్కడ షూట్ జరిగిందంట. సో ఇక్కడ ఎందుకు వచ్చామంటే డ్రోన్ క్లాస్ పెండింగ్ ఉండిపోయింది. ఆ డ్రోన్ చూపిద్దామని తీసుకొచ్చేస్తాం. బ్యాక్ సైడ్ స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మనం తెలుసుగా, మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, అందుకని మనం ముందుగా చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో చూడడానికి లొకేషన్ ఫేమస్ కాబట్టి చూడడానికి ఓకే అనిపించింది. కానీ ఇది అంత పెద్ద చూసే అంత లొకేషన్ ఏం కాదు. మీకు అర్థమే ఉంటుంది, చూడండి ఒకసారి. జస్ట్ మిడిల్ రోడ్లో అటు సైడ్ ట్రీస్ ఉంటాయి. సో అదే మనకి లొకేషన్, స్ట్రైట్ వే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి 800 మీటర్స్ వీళ్ళు బ్లాక్ చేసేసి ఇక్కడ పార్కింగ్ తినకుండా అక్కడ పార్కింగ్ ఛార్జ్ చేస్తున్నారు 100 రూపీస్. సో మస్ట్ ట్రై అని చెప్పను, కానీ గోవాకి వచ్చినప్పుడు మీకు వీలైతే ట్రై చేయండి. ఒకసారి స్టూడెంట్స్కి అవన్నీ క్లియర్ చేసి వాళ్ళు పంపించేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు, మా పని మాది. మేము నైట్ చాలా ప్లాన్ చేస్తాం. నైట్ పబ్ అని, తర్వాత స్కూబా డైవింగ్, వాటర్ రైడ్స్ చాలా ఉంది. మొత్తం వేరే ఉంది. వన్స్ ఇలా క్లాస్ అయిపోయిన తర్వాత మొత్తం స్టార్ట్ చేస్తాం. మనం ఇంకా ఉంటే నెక్స్ట్ లొకేషన్ మాట్లాడుకున్నాం. ఈ లొకేషన్ చూసి బోర్ కొట్టింది నేను, బికాస్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వర్తీ లొకేషన్. సో మనం గోవాకి వచ్చినాం కాబట్టి లొకేషన్ అదిరిపోవాలి. ఎవరైనా కొత్త అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బట్ ఇక్కడ పోలీసులు ఆపారనమాట. సో గోవాలో ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. సీట్ బెల్ట్స్ కానీ, బైక్ లో హెల్మెట్స్ కానీ పక్కా పాటించండి. సార్ కూడా మనం చెప్పాడు. జస్ట్ మిస్ 2000 సేవ్ చేసుకున్నాం గైస్. లేకపోతే ఈ రోజు ఖచ్చితంగా 2000 కట్టే పోవాల్సింది. మేము ఇన్ఫ్లుయెన్స్ చెప్పి ఏదో మేనేజ్ చేశాను. సో వాళ్ళు ఉండి ఇంకా మీ సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ చెప్పండి, గోవాకి వచ్చిన రూల్స్ పాటించమని చెప్పారు. సో అందుకని ఇంకా వీడియో చేస్తున్నాం. మీరు జాగ్రత్తగా గోవాకి వచ్చినప్పుడు ఆడియన్స్. Yes, please. You should. Yeah, definitely. Definitely have to wear seat belt and helmet. Okay, thank you, sir. Okay, thank you, sir. Okay, bye, sir. పోలీసులు ఆపారు. అదే సీట్ బెల్ట్ పెట్టుకున్నాం. ఫస్ట్ అక్కడ స్టాప్ తీసుకొని ముందుకెళ్దాం అనుకున్నాం రెస్టారెంట్కి. ఈలోపు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకుని ఆపారు. ఆపి ఈ మైక్ చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరంటే యూట్యూబర్ అని చెప్పే వారికి సో అవేర్నెస్ వీడియో చేయమంటే చేశాను. సో అందరూ కూడా ఖచ్చితంగా గోవా వచ్చినప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు చూస్ సేఫ్టీ. అందరు ఖచ్చితంగా సేఫ్టీ చూసుకోండి. సో సార్ మొబైల్ ఇచ్చాడు. సో మన ఛానల్ ఇప్పుడే సార్ అనేది విజిట్ చేశాడు అనమాట. సో డెఫినెట్లీ అందరూ వేర్ హెల్మెట్. ఓకే సార్, ఇట్స్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. గ్యాస్ క్రేజీ థింగ్ ఏంటంటే ఫస్ట్ నాకు నోటి మాట్లాడలా. ఫస్ట్ ఈ రెస్టారెంట్ దగ్గర ఆపాము. ఇక్కడ ఆపేసి సరే ముందుకెళ్దాం ఫ్యాట్ ఫిష్ అక్కడికి వెళ్ళాము. ఈ గ్యాప్లో కరెక్ట్గా ఆ ఏరియాలో ఉంటారు పోలీసు వాళ్ళు. ఆ టర్నింగ్ దగ్గర సీట్ బెల్ట్ అనేది పెట్టుకుని ఇక్కడ తీసి లోపలికి వెళ్ళేసి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు చూశారు. అప్పుడు వాళ్ళు చూసారని తెలియక ఏం చేస్తారంటే సీట్ బెల్ట్ తీశారు. వాళ్ళు పరిగెత్తుకొచ్చి బండి ఆపాడు. గైస్, మీరు గోవాకి వస్తే మాత్రం డెఫినెట్లీ 2 వీలర్ అయితే పక్కా హెల్మెట్ వాడండి. 4 వీలర్ అయితే డెఫినెట్లీ సీట్ బెల్ట్ వాడండి. మీరు కానీ వాడకపోయారు అనుకో మీరు ఫైన్ మాత్రం భారీ కట్టాల్సి వస్తుంది. మీ ట్రిప్ బడ్జెట్ కన్నా ఫైన్ బడ్జెట్ ఎక్కువ అవుద్ది. సో బీ సేఫ్. ఓకేనా? మీరు గోవాకి వచ్చినాక బైక్స్ రెంట్స్ తీసుకుంటే బ్యాక్ సైడ్ కలర్ చూడండి బైక్స్. ఇక్కడ యమహా ఫ్యాసినో ఎక్కడైనా చూసుకో, మీకు 10,000 బైక్స్ రెంట్కి ఇస్తే దాంట్లో 9,999 బైక్స్ ఇవే ఉంటాయి. చూసుకోండి, ఇంకా 99.9% ఆ బైక్సే ఉంటాయి, ఇంకా బైక్సే ఉండవు. ఇప్పుడు అంజనా బీచ్కి వచ్చాము. మొత్తం బయట డీజే ఉన్నంతా డిచ్చుకు. వావ్, డాడీ కిందకెళ్ళి వచ్చాడా? సో వైపుల అమ్మ. అయ్యో గైస్, అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో వైబ్. వైబ్ అయితే ఏం లేదు. బీచ్ డిఫరెంట్గా ఉంది గ్యాస్. ఇదంతా ఏంది? ఓకే, రాళ్ళు. బీచ్ ఒక డిఫరెంట్ వైబ్ వస్తుందంతా. డొల్లా ఏంలే. మీరు ఎవరైనా ఈ బీచ్కి వచ్చేమైతే ఓ రామాకాన్ని అంజనా బీచ్ ఏం లేదు ఇక్కడ. అసలు వాటర్ బాగాలేవు, కనీసం ఎంజాయ్ వైబ్ కూడా లేదు ఇక్కడ. సో అటర్ ఫ్లాప్ అంజనా బీచ్. సో వీ హ్యావ్ టు గో టు అనదర్ బీచ్. మీరు మాత్రం అంజనా బీచ్కి వస్తే స్టార్టింగ్ నుంచి పార్కింగ్ అంటారు. ఎవ్వడు కూడా పార్కింగ్ చేయమాకండి బండి. ముందు రాక రండి. ఒకవేళ పొరపాటున వస్తే రాకపోతే లైటు అసలు రామాక వేస్ట్. ఇది ఏం లేదు, వరస్ట్ ఉంది బీచ్. అసలు బీచ్ వాటర్ బాగాలేవు, వైబ్ లేదు, ఏం లేదు దీంట్లో. ఇంకా ఎంత కాదు డైరెక్ట్ ఇంకా మనం బాగా వెళ్తున్నాం బాగా బీచ్కి. ఆడికి అసలు తిరిగేసి ఏమో చెప్పను కదా రేపు ఏం చేస్తున్నాను. బిఫోర్ డే ముందు చెప్తే ఆ డేలో ఏం జరగట్లా. అందుకని రేపే ఇంకా డే 5 వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద బాగా బీచ్. మంచిగా అనిపించింది బాగా బీచ్ అయితే. అది ఫేమస్ అని చెప్పారు. చెన్నైలో మెరీనా ఎలానో మన గోవాకి బాగా అలా అంట, సౌత్ సైడ్. అసలు వాళ్ళు డెక్కార్ కానీ మొత్తం భలేసారు.
కూర్చోడానికి టెంట్ లైటింగ్ కానీ సూపర్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. గట్టిగా అన్ని మినిట్స్ ఉంది, 17 మినిట్స్ ఉంది అంతే. సరే బాగా వెళ్ళేసి డైరెక్ట్ అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. వైబ్ రావట్లా, అసలు వైబ్ లేదు. ఇంకా టైం కాలేదంట, లేట్గా వస్తేనే వైబ్ వస్తుందంట. ఆఫ్టర్ 10 వైబ్ ఉంటుందంట. ఇక్కడ వైబ్ లేదు. సో వీళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు పబ్కి పోవాలని. సరే ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి వేస్ట్ అయిపోయిందే. సంకర్ నాకించుకున్నాం. రేపు ఏదన్నా కానీ ఎవ్వరు పట్టించుకునే సమస్య లేదు. మోస్ట్లీ బీచెస్ కవర్ చేయాలా, ఆ గోవాలో బీచెస్ మొత్తం కవర్ చేయాలా, ఇది ఫిక్స్. లేకపోతే తగ్గేది అంతేనా, పక్కా కవర్ చేద్దాం గాయస్. ఓకేనా, గోవాలో బీచ్లు అసలు అసలు ఈ డే 4 లాగ్ ఏం లేదు గాయస్. ఇప్పుడు ఆ పబ్బకు పోతే అదైనా ఉందా లేదు అర్థం కావట్లా. సరే చూద్దాం, ఏమన్నా మళ్ళీ అప్డేట్ చేస్తా. సో నైట్ ఇంకేం రికార్డ్ చేయలేదు, ఫుల్గా స్లీప్ వేసేస్తాం. నైట్ చిన్న ఇష్యూ అయింది, అది నేను మళ్ళీ డే 5లో చెప్తాను ఏమైంది అనేది. మొత్తం మా వాళ్ళు కానీ అందరు కానీ మొత్తం బుక్ అయిపోయాం గోవాలో. సో అదేంటనేది డే 5లో చెప్తాను. సరే గైస్, ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సీ ఇన్ ద డే 5.